వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాన్య ప్రజలు 50,000 రూపాయలు, స్టార్ క్యాంపెయినర్లు 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకువెళ్లాలి. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ. మదనపల్లెను జిల్లా చేయకపోగా అభివృద్ధి చేశామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఎద్దేవా. మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన ఇందిరానగర్ యువత. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాన్య ప్రజలు 50,000 రూపాయలు, స్టార్ క్యాంపెయినర్లు 1,00,000 రూపాయలు మాత్రమే తమతో తీసుకెళ్లాలని ఆర్డీఓ హరిప్రసాద్ సూచించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలని తెలిపారు. మగవారు 100 గ్రాముల బంగారం, పెళ్లి కాని మహిళలు 250 గ్రాములు, పెళ్లైన వారు 500 గ్రాముల బంగారాన్ని ధరించవచ్చునన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తప్పనిసరిగా వీడియోగ్రాఫర్ను తమ బృందంలో ఉంచుకొని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చిత్రీకరించాలని తెలిపారు. మన పార్టీల ద్వారా కానీ ఇండిపెండెంట్ కానీ మనకు పోటీ చేస్తారు. ఎన్నికలు చేసినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి. సో డబ్బునే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, డబ్బునే వాళ్ళకి తక్కువ అవకాశాలు ఉండకూడదు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక అవకాశము, అధికారంలో లేని వాళ్ళకి ఒక అవకాశం ఉండదు. అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా కండక్ట్ ఉద్దేశించబడింది. కానీ మనం ఫ్లయింగ్ స్క్వాడ్స్కి సంబంధించి కానీ జిఎస్టీకి సంబంధించి కానీ లేదంటే మరో కూడా ప్లాట్గా చూస్తే ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితుల్లో 16 తరగతి నుంచి క్యాండిడేట్స్ ఎక్కుతారు. క్యాండిడేట్స్ ఇంకా రాలేదు. నామినేషన్ నుంచి క్యాండిడేట్ అది నామినేషన్ చేస్తే అది అసెంబ్లీ కానీ కాకపోతే అది క్యాండిడేట్గా పట్టించబడుతుంది. ఇప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేసారు పార్టీ బుక్ చేస్తాం. వైలేషన్ అంటే కేసు బుక్ చేస్తాం. అది లేదంటే పర్మిషన్ తీసుకుంటే అక్కడ టీమ్స్ అటెండ్ అయ్యి దానికి ఎంత ఖర్చు పెట్టారనే దాన్ని చేస్తాం. ఇప్పుడు ఒకతనికి డబ్బులు ఉన్నాయి, అతను అందరికీ కూడా చాలా కాస్ట్లీ భోజనం పెడతాడు. ఇంకొకరికి డబ్బులు లేవు, భోజనాలు కూడా పెట్టిన పరిస్థితి. సో ఇద్దరు ఎక్కువ బెనిఫిట్ పొందిన వాళ్ళు, ఎక్కువ బాగా కాస్ట్లీగా అనుభవించిన వల్ల అతను ఓటీకి అవకాశం ఉంది. ఇక్కడ సమాన అవకాశాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎస్పెక్ట్ నుంచి బుక్ చేస్తాం. ఊరికి అనాథ లేదు, ఊరి ఎక్కువ జరుగుతుంది. జరిగితే ఏం చేస్తున్నాము, మనము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం. ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు మనకు తెలిసింది కాబట్టి వెంటనే అక్కడ ఉండే ఎంసీసీ టీమ్, ఎంపీడీఓ కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ వెంటనే దాన్ని వీడియో తీయాలి. వీడియో తీసినప్పుడు ఏమైందంటే ఒక పర్సన్స్ గుర్తించవచ్చు, తర్వాత ఏ పార్టీ కండక్ట్ చేసిందో గుర్తించవచ్చు. అలాగే వాళ్ళకు కేసు పెడుతున్నాము, కానీ దానికి ఖర్చు ఏంటాలి. కేసు వచ్చేసి వైలేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కు మనం కేసు పెడుతున్నాం, వైలేషన్ ఆఫ్ గవర్నమెంట్ పెడుతున్నాం. కానీ వాళ్ళు ఖర్చు పెట్టారు. సో ఆ ఖర్చుకు సంబంధించి మీరు వీడియో తీస్తే కనుక ఆ వీడియో మీరు షేర్ చేస్తే వీళ్ళు ఎక్స్పెండిచర్ చేయబోతే మానిటర్ చేసుకుంటారు. ఎక్స్పెండిచర్ మానిటర్ అనేది మన ఆఫీస్లో ఉంది. ఇక్కడ మన ఆఫీస్లో ఆఫీస్లో ఫంక్షన్ అవుతుంది. స్టేషన్లో మనం క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత $10,000 ఉంది, నెక్స్ట్ బిలో 5,000 ఉంది. ఈ ఆర్టికల్స్ సీజ్ చేయాల్సిన అవసరం లేదు, కేసు కట్టాల్సిన అవసరం లేదు, మనం రిలీజ్ చేస్తాం. కానీ మనము వాచ్ చేస్తూ ఉంటాం అన్ని పార్టీస్ వాళ్ళు. ఆ పోలీస్ స్టేషన్ వస్తానే చూసి వదిలేశారు, ఏదో కన్నయ్య చెప్పేశారు. అలాప్పుడు మనం ఇబ్బంది పడాల్సి వస్తాం. మళ్ళీ దాని మీద ఎంక్వైరీ అన్ని చేయాల్సి వస్తుంది, అందరికీ ఇబ్బంది. కాబట్టి మీరు పట్టుకున్న చేసుకుని అన్ని 1 by 1 నోట్ చేసుకుని, మొత్తం నోట్ చేసుకొని ఆ పార్టీ ఏ పార్టీ వాళ్ళు దాంట్లో ఏం ఉన్నారా, క్యాండిడేట్ ఉన్నారా అని నోట్ చేసుకున్న తర్వాత ఆర్ఓ గారికి కానీ కానీ చెప్పే దాని మీద ఏం ఎస్టిమేట్ తీసుకోవాలో చెప్తాం. దాని మీద ప్రొసీడింగ్ కావాలి. లేకపోతే అందరూ మనం ఇబ్బంది వాటి ఒకటి మీరు మంచిగా వాళ్ళు చేసుకోబడుతున్నాం.
మదనపల్లెను అభివృద్ధి చేశామని చెప్తున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ అభివృద్ధిని తనతోనే ఉంచుకుని మదనపల్లెను జిల్లా చేసి ఉంటే బాగుండేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఎద్దేవా చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన గృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరానగర్ కు చెందిన యువత పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెల్ల విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన్, రఫీ, గిరీష్, సుధాకర్, మధుబాబు, వెంకటేష్, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి వలె కుంటుపడిందన్నారు. అన్ని హంగులు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించకపోగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏదో అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మదనపల్లెకు రావాల్సిన నీటిని పొంగనూరుకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మదనపల్లెపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. గంగాధర్ చూడు బ్రదర్. నెక్స్ట్ ప్రభు. ఓకే చూడు 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 చూడు. ఓకే టిక్కు కొట్టింది వాళ్ళు పిలిచిన చదివాను. భాను ప్రకాష్. నెక్స్ట్ సాల్మన్. నిన్న పెద్దలు ఎంపీ మిథున్ రెడ్డి గారు మదనపల్లి వచ్చారు. మదనపల్లికి వచ్చి ఏదో గ్రాఫ్ చూపిస్తూ మదనపల్లికి జిల్లా కన్నా ఎక్కువ చేశాము. నేను పెద్దలు కోరుతున్నా, ఎక్కువ మీరే పెట్టుకోండి, జిల్లా మాత్రం కావాల్సి ఉంది. అది మీరు ఏమైపోయారు, ఆ ఎక్కువ అంతా మీకే ఇచ్చేస్తున్నాం వాపసు. ఆ జిల్లా మేమే మళ్ళా వచ్చి ఇప్పుడు పాలనలోకి వచ్చి మేమే ఇచ్చుకుంటాం, ఇంకా మీరు ఇచ్చే అవసరం లేదు. పుణ్యకాలం గడిచిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి క్లియర్ కట్గా చెప్తున్నాము, తక్షణం కొత్త ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణం మదనపల్లి జిల్లాగా ప్రకటించబోతున్నాము. చాలా విషయాలు నేను మొన్న చూశాను, ఏదో చాలా రాశారు మన వైసీపీ వాళ్ళు, ఏదో షాజహాన్ అది ఇది బీజేపీ అది. నేను సూటిగా అడుగుతున్నా, ఎన్ఆర్సీ సిఏఏ బిల్ అన్కండిషనల్ గా పెద్దలు మిథున్ రెడ్డి గారు లోక్సభ సాక్షిగా సపోర్ట్ చేసినారా లేదా? రాజ్యసభ సాక్షిగా విజయసాయి రెడ్డి సపోర్ట్ చేసినారా లేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కావాలంటే పెద్ద డిస్ప్లే తెప్పిస్తున్నాను త్వరలో, డిస్ప్లేలో వేసి డిస్ప్లే చేసి చూపిస్తా ఎట్లా సపోర్ట్ చేశారు. మీరు బీజేపీలో లేరు, కాకపోతే ప్రోటెం స్పీకర్ పదవి మీకు వచ్చేసింది. మీరు బీజేపీలో లేరు, అన్కండిషనల్ గా ప్రతి ఒక్క బిల్లు మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు. మీరు బీజేపీలో లేరు, ఏ ఒక్క బిల్లు పెడితే కూడా మీరు ఏ తూచా తప్పకుండా తలాక్ బిల్ కానీ అదేవిధంగా ఎన్ఆర్సీ సిఏఏ బిల్ కానీ ఏ బిల్లు పెడితే కూడా మీరు సపోర్ట్ చేశారు. మీకు మైనారిటీల పట్ల మైనారిటీల విలువల పట్ల మాట్లాడే చిత్తశుద్ధి ఉందా? ఈరోజు ఒక క్లియర్ మ్యాండేట్ ఏమంటే, రేపు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, అన్ని విధాలుగా ఎదగల్లా, రాష్ట్ర భవిష్యత్తు తీసుకురావాలా, పిల్లల భవిష్యత్తు కావాలా. పోలవరం వస్తే దాదాపు కొన్ని లక్షల ఎకరాలు, మీకు ఎంత వాటర్ ఒక సంవత్సరానికి సముద్రంలో పోతా తెలుసా? మదనపల్లికి ఒక సంవత్సరానికి 1.4 టీఎంసీ వాటర్ కావాలి. 130 టీఎంసీ అక్కడ పోలవరంలో సముద్రంలో పోయి కలుసుకుంటాను. అట్లే ఊరికే ఆ నీళ్ళు ఎట్లా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలో వనరులు ఏమీ లేకుండా అన్ని కుడివ పెట్టేశారు. ఇదో అంటే ఏమన్నా మార్టిగేజ్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకోవడం అక్కడ పెట్టేస్తాడు పక్కన, ఇక నువ్వు జీతాంతం ఇక్కడ అది కూలడేది. ఆ విధంగా మొత్తం రాష్ట్ర వనరులన్నీ తీసుకువెళ్ళి బ్యాంకులకు కుదువ పెట్టేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉండాలి అంటే ఒక పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది.
యువత రేపు భవిష్యత్తు ఉందంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. మహిళా రక్షణ ఉందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉంది. డ్రగ్స్, కొకైన్, గంజా ఇవన్నిటి నుంచి మనం దాని బాధిత నుంచి బయటపడాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావాలా? ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు పొందింది ఏమీ లేదు, ఏ మాత్రం బడ్జెట్ మీకు అలొకేషన్ ఇవ్వలేదు, మీకు మోసమే చేశారు కానీ ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. ఈసారి మీరు దయచేసి మీరందరూ ఒక్క మాటతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో నడవండి. రేపు మీ భవిష్యత్తు బంగారు కాకపోతే దానికి బాధ్యుడు నేను అని చెప్పి సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. షాజహాన్ బాషా గారు 5 సంవత్సరాలు పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఆయనకు. చిన్న పిల్లోడు వచ్చిన, వృద్ధాప్య ముసలాయన వచ్చిన, ముసలావిడ వచ్చిన, అక్క చెల్లెలు వచ్చిన, అన్నదమ్ములు వచ్చిన, ఏ కులం వచ్చినా ఏ మతం వచ్చినా ఆయన మీకు పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడి ఆ రోజు చేసిన పనుల్లో ఈ రోజు కూడా గుర్తు చేసుకొని మీరు నాకు ఆ రోజు ఆ పని చేసినారు, ఈ రోజు ఈ పని చేసినారు, ఆ రోజు ఆ పని చేసినారు చెప్పుకుంటూనే పోతూనే ఉంటారు. ఎక్కడగా నెగిటివ్ వ్యతిరేక భావాలతో ఒక్క మనిషి షాజహాన్ బాషా గారి గురించి మాట్లాడిన వ్యక్తే లేడు. కాబట్టి నేను అంటా ఉన్నాను, మైనారిటీకి సంబంధించిన నాయకులు కాదు ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో జనరల్ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే మన అభ్యర్థి షాజహాన్ బాషా గారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చంద్రబాబు గారిని అధికారంలోకి తెస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నువ్వు ఎన్నో చెప్తావు, నిరుద్యోగ వృత్తి కల్పిస్తాను, నేను కల్పించలా. వస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీలోకి అధికారంలోకి వస్తున్నాం. అట్లా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాయమైపోతుంది, కొండలు మాయమైపోతాయి, ఖజానా మొత్తం మాయమైపోతుంది. మరి ఇంకా ఏమీ మిగలకుండా చివరకు మన ఆంధ్రప్రదేశ్ కూడా మాయమైపోతుంది. కనపడుతుంది, మళ్ళీ అది ఎక్కడ పోయింటుంది ఏమీ అనేది తెలియదు మనం. కాబట్టి చేసిన పొరపాటును సరిదిద్దుకొని 2024లో మంచి అభ్యర్థిని ఎన్నుకున్నాం. మన తెలుగుదేశం పార్టీ గెలిపించుకుందాం. అభివృద్ధికి సార్థక నామధేయుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటూ, అలాగే మన మదనపల్లి నియోజకవర్గానికి షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పేరు ఎప్పుడైతే ప్రకటించినారో అప్పుడే ఆయన గెలిచిపోయినాడు. ఇంకా గతంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు ఎన్నిసార్లు పోయి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించినా కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ సహజంగా చెప్తుంది అని. కానీ రాష్ట్రంలో చిలుకలూరుపేటలో జరిగినటువంటి సభలో, భారత ప్రధానమంత్రి పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉందో స్వయంగా ప్రధానమంత్రి చూడడంతో ప్రధానమంత్రి కూడా కళ్ళు తిరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రతా వైఫల్యం ఈరోజు చూస్తే, నిన్న చూస్తే వైజాగ్ షిప్ యార్డ్ లో దాదాపు 25,000 కేజీల కొకైన్, హెరాయిన్ రూపంలో ఈ రాష్ట్రానికి తరలించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవాలన్న ఈ ప్రభుత్వ దుర్వినియోగానికి ఎవరో ఇంటర్పోల్ సాయంతో కేంద్ర బృందాలు, సిబిఐ, ఈ ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ బృందాలు వచ్చి సోదా చేసే వరకు కూడా ఇన్ని వేల కేజీల హెరాయిన్, కొకైన్ ఈ రాష్ట్రానికి దిగుమతి చేస్తుంటారంటే ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమి చేయాలనుకున్నదో ఒక్కసారి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా సభాముఖంగా కోరుతున్నాను. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆర్డీఓ హరిప్రసాద్ రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ నందు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి రాజకీయ పార్టీకి చెందిన వారు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభలు, వాహనాలలో మైక్ ద్వారా ప్రచారాలు వంటి వాటి అనుమతికి 2 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగులో నైతిక ప్రవర్తన నియమావళి
సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఇప్పుడు చట్టాన్ని గౌరవించండి. ఈ గవర్నమెంట్ మీకు వెహికల్స్ ఎన్నైనా పర్మిషన్ తీసుకోవచ్చు. ప్రచారం దాని చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. మోటార్ వెహికల్ ఎన్ని వెహికల్ పర్మిషన్ తీసుకోవచ్చు. కానీ ఎక్స్పెండిచర్ దాటిపోతుంది. మోడల్ కూడా అన్నట్టు ఉద్దేశం ఏమంటే డబ్బులు ఉండేవాడు, డబ్బులు లేనివాడు ఎవరైనా పోటీ చేయొచ్చు. సంబంధించి ప్రవర్తన నియమాలు అంటారు. అది 16వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు వీళ్ళందరూ కూడా కొన్ని నియమాలకు అనుసరించి ఈ ఎన్నికల సమయంలో వాళ్ళు ప్రవర్తించాలి. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ ఏదైనా పోస్టర్స్ ఇవన్నీ కూడా మేము తొలగించడం జరిగింది. అలాగే ప్రైవేటు వాటికి సంబంధించి కూడా చట్ట ప్రకారం ఇవన్నీ కూడా తొలగించాము. ఆర్టీసీ బస్ స్టాండ్, తర్వాత బిఎస్ఎన్ఎల్, కేంద్ర ప్రభుత్వం సంబంధించి రైల్వే కానీ ఇలాంటివి కూడా ఒక రాజకీయ నాయకుల ముఖ చిత్రాలు కానీ ఒక పార్టీని బలపరుస్తూ కానీ ఒక పార్టీకి సంబంధించినవి కూడా ఉండకుండా అన్నీ చేయడం జరిగింది. అన్నీ కూడా తొలగించాము. ఇప్పుడు ఏదైనా ఊరేగింపులు, ర్యాలీలు, తర్వాత సమావేశాలు జరుపుకోవాలంటే వీళ్ళు ముందస్తుగా అనుమతి తీసుకోవాలి రాజకీయ పార్టీలు. లేదంటే కేసు బుక్ చేశారు. ఈ 171H, 171 IPS అమలవుతుంది. అందుకనే ఈరోజు వాళ్ళకు మార్గదర్శకాలు ఇంకోసారి గుర్తు చేయడానికి, ఇంకోటి ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ను, తర్వాత వీడియో సర్వీస్ టీము, వాళ్ళతో పాటు ఈ ఎలక్షన్ మానిటరింగ్ టీం ఉంటుంది. ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అంటారు. అంటే ఎన్నికల వ్యయానికి సంబంధించి ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు అభ్యర్థి లేడు కాబట్టి పార్టీ పరంగా వాటిని చేసుకుంటారు. ఇప్పుడు ఒక అభ్యర్థి, ఒక పార్టీ ఏదైనా ఒక పర్మిషన్ అడిగింది ఒక ర్యాలీ కోసము, ఆ ర్యాలీ కోసం ఎంత ఖర్చు ఉంటుంది అనేది కూడా మేము ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశానికి ముందస్తు అనుమతి తీసుకోవాలా, 48 గంటల ముందే వాళ్ళు అప్లై చేసుకోవాలా. అప్లై చేసుకున్న తర్వాత వాటిని కూడా మేము కవర్ చేస్తాము. దాంట్లో ఎంత ఖర్చు పెట్టినారు అనేది పార్టీ పేరుతో బుక్ చేస్తాము. ఈ నామినేషన్ వచ్చేంత వరకు కూడా అభ్యర్థి లేడు కాబట్టి పార్టీ పేరుతోనే ఇవన్నీ బుక్ చేయడం జరుగుతుంది. స్థానిక ఎన్నికలను కోని చేసిన సంస్కృతి వైసీపీ పార్టీదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కౌన్సిలర్ తులసి రామకృష్ణ గృహంలో మున్సిపాలిటీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్లు, అభ్యర్థులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెల్ల విద్యాసాగర్, నీలకంఠ, మోడెం సిద్దప్ప, లక్ష్మీదేవి, సుమంత్, జనసేన నాయకులు శ్రీరామ్ రామాంజనేయులు, దారం అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థాగత ఎన్నికలను కోని చేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికలు మనందరికీ చాలా కీలకమని, ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య యుద్ధమని పేర్కొన్నారు. ప్రతి వార్డులో ఓటరు జాబితా తీసుకుని ప్రచారం చేయాలన్నారు. మదనపల్లెలో తనను గెలిపించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని విజ్ఞప్తి చేశారు. లోకల్ బాడీస్ ఎందుకున్నాయంటే ఎమ్మెల్యే అనే మనిషి తన స్థాయిలో తను ఉంటాడు. ప్రతి ఒక్కరు అందుకోలేరు, వెళ్ళలేరు. లోకల్ బాడీ ఉంటే సంబంధిత కౌన్సిలర్ ఉంటారు. ఆ కౌన్సిలర్పై రిప్రజెంట్ చేసి ఏరియా డెవలప్ చేసి సమస్యలు పరిష్కారం చేసి సంబంధిత ఎమ్మెల్యే ఆడున్న కౌన్సిలర్, సంబంధిత ఎంపీటీసీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే, సంబంధిత జెడ్పీటీసీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే, సంబంధిత సర్పంచ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేసి మంచి అడ్మినిస్ట్రేషన్ చేసి డెవలప్మెంట్కి పెద్దపీట వేసి అందరికీ దగ్గర తీసుకొని ప్రజల సమస్యల పట్ల పూర్తి బాధ్యతగా పనిచేయడానికి లోకల్ బాడీస్. కాకపోతే మొన్న జరిగిన లోకల్ బాడీస్ ఇవి లోకల్ బాడీస్ కాదు, వన్ సైడ్ బాడీస్. వన్ సైడ్ ఏమంటే వాడు ఎవడో వైసీపీ వాడు ఎవడో అనుకుంటేవాడు నేను ఇప్పుడు విత్డ్రా చేసిన అడిగినాను. ఆమె ప్రచారంలో ఉంది. నువ్వేమ్మా విత్డ్రా చేసుకునేసినావే అని అడిగాను. నేను ఎప్పుడు విత్డ్రా చేసినా అడిగాను. లేదమ్మా నువ్వు విత్డ్రా లిస్టులో వచ్చేసింది,
ఇది వస్తాను స్క్రోలింగ్, ఎంసీటీవీ స్క్రోలింగ్ అని పరిగెత్తుకుపోయి చంద్రశేఖర్ రెడ్డి అని డిఈ హౌసింగ్ దానికి స్పెషల్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్. అతను ఏమంటారంటే, నాకు ఎవరో తెచ్చిచ్చిరమ్మా, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్, ఆమె ఇస్తే నేను తీసుకొచ్చి. ఎలక్షన్ రూల్స్ ఏం చెప్తాయంటే, నామినేషన్ ఫైలింగ్కి మీరు ఎవరైనా రిప్రజెంట్ చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికైనా నా తరఫున నేను ఇవ్వచ్చు. విడ్రాయల్కి కంపల్సరీ క్యాండిడేట్ రావాలా, వీడియో రికార్డ్ చేయాలా, ఎలక్షన్ ఆఫీసర్ ముందర సంతకం చేయాలా, విడ్రాయల్కి సంతకం చేయాలి. మినిమం రూల్స్ కూడా పాటించకుండా ఎలక్షన్ ఆఫీసర్ విడ్రా చేసేసాడు. సరే, నువ్వు ఎట్లా సస్పెండ్ అవుతావు, నీకు మాత్రం మొదలు నుంచి చెప్తాను. వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేవాళ్ళు, ఫోన్ ఇవ్వండి, నువ్వు ఎక్కడైనా ఉండు, ఈ ఇష్యూకి ఏ రోజు ఒక్క రోజు నేను బయట తీస్తా, నీకు సస్పెండ్ చేపిస్తాను. ఎందుకంటే ప్రజలు మనకు 100% సపోర్ట్ ఉంది. ఈ సపోర్టు వాళ్ళ సపోర్ట్ నేను చెప్తా ఉన్నారు, మనం సపోర్ట్ ఉంది అని చెప్పుకుంటున్నాం. దీంతో జరగదు. మీకు నేను సంబంధిత ఓటర్ లిస్ట్ వార్డు వైజ్ ఇస్తాను. మీకు కూడా ఇంకోటి చెప్తున్నాను, మీరు అనుకున్నాక ముందు ఉన్న బౌండరీస్ లేవు, ఇప్పుడు ఉన్న బౌండరీస్ అవి లేవు, మొత్తం బౌండరీస్ మార్చేసినారు. మీ బౌండరీస్ ఫస్ట్ ఏదో ఒక డోర్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతా ఉండింది, ఇంకొక డోర్ నెంబర్ గెండ్ అవుతా ఉండింది. ఈ వీధులు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ కనుక్కోకూడదు, సడన్గా మీరు పోతే ఇది కావాలని చెప్పి బౌండరీస్ అన్ని మార్చేస్తారు, అలైన్మెంట్ అంతా. ఆ మార్చేసిన నాయకుడు కూడా ఎవరు నాకు తెలుసు. ఐక్యమత్యంతోనే పనిచేసుకోవాలి మనము. 35 వార్డుల్లో ఇప్పుడు, ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిస్థితి మున్సిపల్ ఎలక్షన్లు వేరే, మనమే వదిలేసినట్లు ఆ రోజు మనం వాళ్ళకి. ఈ రోజు పరిస్థితులు వేరే, మనం పోరాడేదానికి సిద్ధంగా ఉన్నాం. అయితే భవిష్యత్తు గుర్తుపెట్టుకోవాలా, రాబోయే తరంలో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి, జడ్పీటీసీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, సర్పంచ్లు వస్తాయి, అన్నీ వస్తాయి, స్థానిక సంస్థలు అన్నీ వస్తాయి. మీరు మన ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకున్నాము అనే ఉద్దేశం కాకుండా, ఎమ్మెల్యే ఎలక్షన్ లో నా వార్డులో ఇంత మెజారిటీ అని 35 వార్డులో కింద నుంచి పై వరకు, నీరుగట్టుపల్లి వరకు మనకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్నారు. ఇంతకుముందు మైనారిటీ వార్డుల్లో కొంచెం అట్లా ఇట్లా ఉన్నింది. ఈ రోజు పరిస్థితి అది కాదు, యుద్ధం. 35 వార్డుల్లో 10 వార్డుల్లో మైనారిటీస్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 10 వార్డులో కూడా గెలిచేదానికి సిద్ధంగా ఉన్నారు. మైనారిటీ వార్డు షాజహాన్ బాషా గారి మీద నమ్మకము, ఆ విధేయత, పని చేస్తాడు, ఎప్పుడు పోయినా అర్ధరాత్రిలో పని చేస్తాడని ముందు శాసనసభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరు ఆ వార్డుల్లో, మనం ఏ వార్డులో ఉన్నామో ఆ వార్డులోనే వర్క్ చేసుకోవాలి. పోయినసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో చాలామంది నామినేషన్లు వేసేదానికి కూడా భయపడ్డారు. ఎవరో ఒకరో ఇద్దరు వేసేదానికి పోయినప్పుడు కూడా వాళ్ళని వేయలేకుండా చాలా ప్రలోభాలకు లోన్ చేసి, మేమే గెలిచినామో మాకు 100% వచ్చింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రవర్తించబడడం జరిగింది. కొంతమందిని బెదిరించినారు, భయపడక తప్పని పరిస్థితులు. ఇది లేదు, ప్రభుత్వం వాళ్ళది, ఎదురు తిరిగితే కేసులు పెడతారు. అలాంటి సందర్భంలో కూడా తులసి రామకృష్ణ గారు ధైర్యంగా మదనపల్లిలో ఒకే ఒక వీళ్ళిద్దరూ గెలిచినారు. వాళ్ళ ధైర్యానికి నిజంగా చెప్పాలంటే అది ఒక సాహసమైనటువంటి ప్రక్రియ. వాళ్ళకి దర్శనం. పోయిన మున్సిపల్ ఎలక్షన్లో ఇన్ని ఎలక్షన్లు చూసినాం, ఇన్ని గవర్నమెంట్లు చూసినాం, ఇన్ని ప్రభుత్వాలు చూసినాం. అంత దుర్మార్గమైన ఎలక్షన్ కానీ, అంత దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థను వాడుకున్న ప్రభుత్వాలు ఏమి లేవు. ఎందుకంటే నేను స్వయంగా అనుభవించినాను కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రతి ఒక కానిస్టేబుల్ నా ఇంటి ముందర పెట్టినారు. ఎందుకు, ఎవరికన్నా డబ్బు పంచితే నేను ఎందుకు కేసు పెడతాను. ఎదుట వాళ్ళ వ్యక్తికి ఒక కానిస్టేబుల్ ఇచ్చినారు. ఎందుకంటే డోర్ టు డోర్ పంచేదానికి సేఫ్టీ. ఎప్పుడన్నా చూసినామని చెప్పండి మీరు ఎప్పుడన్నా. ఇంత దుర్మార్గంగా జరిగింది ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కాదు, అది భయభ్రాంతులు చేసినారు. డబ్బు కూడా భారీగా నేను ఖర్చు పెట్టినా, స్టేజ్కి పెట్టినాం అనుకోండి, విపరీతమైన ఖర్చు పెట్టినాము.
ఖర్చు పెట్టా కానీ ఈ భయభ్రాంతులతో లేనిపోని ఆశలు పెట్టి ఏమేమి రకరకాలుగా ఇది చేసినాం. కాకపోతే మన మనసులో ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశం ఉంది. ఏది తీర్చుకోవాలన్నా మొట్టమొదట మన స్థానం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మనకు ముఖ్యమైన ఇది. కాబట్టి వార్డు విషయమే కాదు, నియోజకవర్గంలో ఎక్కడ ఏ విషయంలో కూడా పిలిస్తే కూడా మేము వచ్చేదానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. అన్ని విషయాల్లో కూడా మేము ముందు ఉంటాము. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ పార్టీ కోసం ప్రాణం ఇచ్చాకైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈసారి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో సహజనన్ను ఎమ్మెల్యే గాను చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చూసి చెప్పడం. మన మదనపల్లికి టీడీపీ తరపు నుంచి జగన్కి టికెట్ ఇవ్వడంతో మేము చాలా ఆనందిస్తున్నాము. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గెలిపించుకుందాము. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈసారి తప్పకుండా సీఎం చేసి మనమందరం కూడా కష్టపడి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా ఇంటికి విచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ విరమించుకుంటాను. మదనపల్లె పట్టణం అమ్మ చెరువు మిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజేష్ కుమార్, అతని భార్య భారతీలు రాజేష్ కుమార్ తల్లిదండ్రుల నుండి ప్రాణహాని ఉందని శుక్రవారం మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ రెడ్డిని ఆశ్రయించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, భారతి తను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఇది నచ్చని మా తల్లిదండ్రులు మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబ సభ్యుల నుండి మాకు రక్షణ కల్పించాలని మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డిని ఆశ్రయించినట్లు మీడియాకు తెలిపారు. నా పేరు రాజేష్ కుమార్, మా నాన్న పేరు వేణుగోపాల్, మా అమ్మ పేరు సుమితమ్మ, మా తమ్ముడు విశ్వనాథ్. మేముండేది అమ్మ చెరువు మిట్ట. మేమిద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాము. మాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మా ఇంటి వాళ్ళకి మొత్తం ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి తెలుసు. కానీ ఈ మధ్య ఒక 6 నెలలుగా వచ్చేసి స్టేషన్లో వచ్చి దొంగ కేసులు పెట్టడము, మిస్సింగ్ కేసు అనడము, ఇవన్నీ చెప్పి స్టేషన్లు తిప్పించుకుంటా మమ్మల్ని వేధిస్తున్నారు. ఇంకోటి థ్రెట్ ఉంది. మా దగ్గర వాయిస్ మెసేజ్ కూడా పెట్టి వాట్సాప్లో పెట్టడం, బెదిరించడము, మా ఫ్రెండ్స్ దగ్గర పోయి ఫోన్ లేపించడం, ఇవన్నీ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. కంప్లైంట్ ఇచ్చి ఆ సార్ ఇంకేమో న్యాయం చేస్తామని ఎదురు చూస్తున్నాము. మిస్సింగ్ కేసు అని చెప్పేసి కేసు కాడ స్టేషన్ కాడ పిలిపించినారు. అక్కడ పిలిపించి కొట్టిపించినారు. నేను ఫోన్లో కూడా మాట్లాడినా, సార్ వాళ్ళతో రెస్పాండ్ అవునా. మా అమ్మ నాన్న కూడా ఆ రోజు మాట్లాడినా, 9 రోజు కూడా మాట్లాడినారు. మా అమ్మ కొట్టినది వచ్చేసి ఎస్ఐ సార్ కొట్టినారు 2 టౌన్ స్టేషన్లో. వెంకట్ సుబ్బయ్య సార్. మిమ్మల్ని? అవును సార్, మమ్మల్ని కొట్టినారు. కొట్టలేదు సార్, వల్గర్గా మాట్లాడి అక్కడే అబ్బాయిని వదిలేసేయి, అబ్బాయికి ఇంకొక పెళ్లి చెయ్యి అని ఇట్లంతా వేధిస్తున్నారు సార్. మీరు ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్కి మా విన్నపాన్ని వినిపించుకోవాలని వచ్చినాం సార్. మాకు తగిన న్యాయం చేయాలని డిఎస్పీ సార్ని కోరేకి వచ్చినాం సార్. హ్యాపీగా ఉన్నాము. మేమిద్దరం కలిసి అయితే సంతోషంగానే ఉన్నాము. కానీ వాళ్ళు ప్రతిరోజు మమ్మల్ని ఇద్దరిని విడదీసి ఆయనకి ఇంకో పెళ్లి చేయాలని వేధిస్తున్నారు. అందుకని డిఎస్పీ సార్కి సమర్పించుకోవాలని మా విన్నపాన్ని వచ్చినాం సార్. ఫామ్ 7, ఫామ్ 8లను ప్రజల నుండి తీసుకోవద్దని వీఆర్ఓలను ఆర్జీఓ హరిప్రసాద్ ఆదేశించారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి అర్బన్ కు సంబంధించిన వీఆర్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ 16వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని, అప్పటి నుండి ఈ ఫారాలను తీసుకోవద్దని సూచించారు. నూతన ఓటరు నమోదుకు మాత్రం అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి గురించి తెలుసుకుని అమలు చేయాలని ఆదేశించారు. కొంచెం మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రీ ఉన్నారంటే కింద ఉంటే చూపిస్తారు. పొరపాటుతో వాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఎందుకు ఇచ్చినారు అంటే ఆల్టర్నేటివ్ కాంపిటీషన్. ఎందుకంటే మనం వాళ్ళు విస్మరించాము. ఇంకోటి లేక పంచుకోవడం చేయలేదు. దానికంటే కూడా పొరపాటు ఇచ్చింది. మీ పరిధిలో 20 మంది వచ్చారు. కరెంట్ కనెక్షన్ ఉన్నారు, ఇంటికి వాటర్ ఉన్నారు, టాయిలెట్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా పంపించారు. 5 లక్షలు తీసుకొస్తే అప్పుడు ఫార్మ్ 7, 8 మనం తీసుకోకూడదు. ఒకటి ఒకవేళ బిఎల్ఓ యాప్లో మీరు ఎంటర్ చేయకూడదు 7, 8. అలాగే ఎక్కడ కూడా మనకు ఆన్లైన్లో వస్తుంటాయి. ఎన్బిఎస్పీ పోర్టల్ వస్తుంది, సిఇఓ అందులో వస్తుంది, దీంట్లో ఈసీఏలో వస్తుంది. ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనము వాటిని అట్లే పెట్టాలి, ఏ వ్యాక్సిన్ తీసుకోకుండా. దానివల్ల మీరు
దీన్ని ప్రాసెస్ ఫర్దర్ ప్రాసెస్ ఏ దాంట్లో లాగిన్కి వస్తే దాని వల్ల అసైన్ చేయడం అట్లాంటివి ఉండకూడదు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ చేసినట్టు అక్కడ 15వ తేదీ నుంచి అలా వెనక్కి వెళ్ళిపోయినటువన్నీ కూడా మనం దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. 7, 8 15 తర్వాత అంటే 16వ తేదీ నుంచి మనకు దాన్ని డిస్పోజ్ చేసే అధికారం లేదు. కాబట్టి మీరు దయచేసి మీరే ఎవరో డబల్ దొరికింది, ఇప్పుడు డబల్ దొరికింది, ఎవరో ఎంత అయింది, వెంటనే మీరు దాన్ని ఎంటర్ చేయొద్దండి. 7 and 8 ఫ్రీజ్. సో డోంట్ టచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటి, 6 అయితే మనకు పర్మిషన్ ఉంది, ఎంతకాలమైనా చేసుకోవచ్చు. అంటే లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు చేసుకోవచ్చు. మన అందరికీ చెప్తున్నా కామన్గా ఏం అంటే మన అసలు మినిమం ఫెసిలిటీ సంబంధించి మన కలెక్టర్ గారు అన్సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ఎందుకంటే మన 5 కోట్లు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు ల్యాబ్ ఉన్నప్పుడు సపోర్టింగ్గా ఇది ఉంటుంది, ఒక ఏమంటారు రైలింగ్ ఉండాలి. ఆ రైలింగ్ లేకుండా ఉంది అని చెప్పి మనము ఇప్పటికీ టైం తీసుకుందాం, రుచి తీసుకుందాం, ఫండ్స్ ఇస్తారు వాళ్ళు, యువకమైన బాగుంటుంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ మనం చేయలేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఫెయిల్ అయితే ఇప్పుడు పోలింగ్ 2-3 రోజుల ముందు గమనిస్తే ఏం చేయలేము. ఇప్పటికీ అవకాశం ఉంది. మనం లక్కీగా మే 13 వరకు నేను. సో ఈ లోపల కనీసం నెలలోనే ఏమన్నా ఉంటే ఇంకోసారి చూడండి. ఎందుకంటే అబ్జర్వర్ వచ్చినప్పుడు అబ్జర్వర్ ఖచ్చితంగా చూస్తాడు, ఫెసిలిటీస్ కల్పించాలి, ఎందుకు కల్పించాలని లేదు. అలాంటప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయింది సెంట్రల్ ఆఫీసర్స్. మదనపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థికి మదనపల్లి టీకేఎన్ డెవలపర్స్ అధినేత కృష్ణప్ప నాయుడు శుక్రవారం తన కార్యాలయంలో ల్యాప్టాప్ ను ఉచితంగా అందజేశారు. తన విద్యాభ్యాసం కోసం ల్యాప్టాప్ అందజేసిన ఆయనకు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, హరినాయుడు, భూమి సీడ్స్ రమణ పాల్గొన్నారు. నా పేరు తేజస్విని, మా నాన్న పేరు లక్ష్మయ్య, మా అమ్మ పేరు పార్వతి. నేను ఫిజియోథెరపీ చదువుకుంటున్నాను. టీకే నాయుడు సార్ గారు నా కాలేజ్ ఫీజు, ఇప్పుడు అవసరమైన ల్యాప్టాప్ అన్నీ తీసిచ్చి మాకు సహాయం చేస్తున్నారు. చదువుకోవడానికి కూడాను మాకు ఫీజు కట్టి సహాయం చేస్తున్నారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. నేను మదనపల్లి పెట్రో కాంప్లెక్స్ దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు టీకే అన్న బ్రదర్ గారి ఆఫీస్ నందు తేజేశ్వర్ గారికి ల్యాప్టాప్ ఇస్తూ అమ్మాయికి కావాల్సిన ఎడ్యుకేషన్ పర్పస్లో కావాల్సిన అమౌంట్ సాయం చేస్తూ ఆయన అన్ని విధాల ప్రజలకు, పబ్లిక్కు, పేద ప్రజలకు కావాల్సిన వారికి అందరికీ సహాయ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ తంబలపల్లి వాల్మీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసింహులను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు ప్రకటించారు. నేడు తంబలపల్లి నియోజకవర్గం నందు ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి ద్రోహులైన కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నామని తెలిపారు. తంబలపల్లి నియోజకవర్గం అంగల్లు మల్లయ్య కొండ నందు వాల్మీకుల సమావేశం నిర్వహించి తంబలపల్లి వాల్మీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏకగ్రీవంగా నక్కలవారి కోటకు చెందిన నాగతాతగారి నరసింహులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. వాల్మీకి కులస్తులు సంఘటితమై మన ఓటును మన కులస్తునికి వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వచ్చిన అందరూ నన్ను బలపరిచిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. అన్న నీవు చెప్పిన నమ్మకాన్ని నిలబెడతాను, ఎవరికి భయపడకుండా నిలబడతా. వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు తంబళ్లపల్లి నియోజకవర్గానికి వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపిక కోసం అంగళ్ళు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళులోని ఈ మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి
స్వామివారి ఆశీర్వాదాలతో తీసుకొని వాల్మీకులందరూ తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతల వాల్మీకులందరూ కూడా ఈరోజు సమావేశమయ్యి తంబలపల్లి నియోజకవర్గానికి వాల్మీకి అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేని నిర్ణయించడం జరిగింది. మరి నక్కలవారి కోట మరి ఈరోజు నరసింహులు అన్నగారిని మన వాల్మీకి బంధుమిత్రులందరూ కూడా అందరూ ఏకస్తులైతో ఏకాభిప్రాయంతో మరి నరసింహులన్న గారిని నిర్ణయించడం జరిగింది. మరి మన నరసింహులన్న గారిని అభ్యర్థిత్వాన్ని మరి నిలబడుతున్నటువంటి మన వాల్మీకులందరి పోరాటాలు ఉద్యమాలను ముందుకు తీసుకొని పోవాలా అని చెప్పి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరితో పాటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులందరి ఆశీర్వాదాలు ఉంటాయని వాల్మీకి మహర్షి మీ వెంట నడుస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినటువంటి ఆ ఎస్టీ పునరుద్ధరణ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని వాల్మీకులు ఈ 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు తీసుకుంటూ మన తంబలపల్లిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సహాయ సహకారాలతో అభ్యర్థి వాళ్ళందరి ఓట్లను వేయించుకొని మరి అత్యధిక మెజారిటీతో వాల్మీకుల తరపున నిలబడినటువంటి మరి నరసింహులన్న గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పి వాల్మీకులందరి తరపున. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామాన్య ప్రజలు 50,000 రూపాయలు, స్టార్ క్యాంపెయినర్లు ₹1,00,000 మాత్రమే తీసుకువెళ్లాలి. ఆర్డీఓ హరిప్రసాద్ వెల్లడి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ. మదనపల్లెను జిల్లా చేయకపోగా అభివృద్ధి చేశామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా ఎద్దేవా. మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన ఇందిరానగర్ యువత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.